సామాజిక సమస్యలపైన ఉద్యమ శంఖం. ఎస్సీల వర్గీకరణపై 30 ఏళ్లుగా మందకృష్ణ అవిశ్రాంత పోరాటం. ఆయన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. మందకృష్ణ మాదిగ సామాజిక సమస్యలపై నిరంతర ఉద్యమాలకు పేరొందారు. ఎస్సీ వర్గీకరణ సాధనకు 30 ఏళ్లుగా పోరాడుతున్నారు. దివ్యాంగులు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల చికిత్సల కోసం ఆందోళన చేశారు. వరంగల్ న్యూ షాయంపేట హంటర్ రోడ్లో కొమరయ్య కొమరమ్మ దంపతులకు 1965 జూలై 7వ తేదీన మందకృష్ణ జన్మించారు. 1980వ దశకంలో విద్యార్థి దశలోనే కుల వివక్షపైన పోరాటం ప్రారంభించారు. కొంతకాలం అప్పటి పీపుల్స్ వార్లో పనిచేశారు. ఆ తర్వాత అందులోంచి బయటకు వచ్చి దళిత ఉద్యమకారుడిగా మారారు. ఎస్సీ కులాల జనాభా నిష్పత్తి ప్రకారం కేటగిరీ రిజర్వేషన్లను విభజించాలని, దళితుల్లో అత్యంత వెనుకబడిన కులాలకు న్యాయం చేయాలని డిమాండ్తో 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించారు. 97లో నారావారిపల్లి నుంచి హైదరాబాద్ వరకు 50 రోజుల పాటు సుమారు 1052 కిలోమీటర్లు మహాపాదయాత్ర చేశారు. 2007 మేలో నిరవధిక నిరాహార దీక్ష చేశారు. నిరుడు ఆగస్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది. దాని అమలుపైన రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన ఒత్తిడి తెస్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన హృద్రోగ బాధిత పిల్లలను ఆదుకోవాలంటూ ఆ పిల్లలతో కలిసి హైదరాబాద్లో 2004లో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం స్పందించి 2004 ఆగస్టులో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహించింది. 5500 మంది గుండె జబ్బులు ఉన్న పిల్లలను గుర్తించి వారికి ఉచిత చికిత్స అందించేందుకు నిర్ణయించింది. దివ్యాంగుల కోసం 2007లో మందకృష్ణ నిజాం కాలేజ్ మైదానంలో మహాగర్జన నిర్వహించారు. దీంతో వారికి ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని ప్రకటించింది. వృద్ధులు, వితంతువుల తరపున మందకృష్ణ ఉద్యమాలు నిర్వహించారు. మందకృష్ణకు భార్య, 3 పిల్లలు ఉన్నారు. విషయం ఏంటంటే, సమావేశాలు, ముఖ్యంగా బహిరంగ సభలు నిర్వహించడంలో మందకృష్ణని మించిన వ్యక్తి లేడు. అద్భుతమైన బహిరంగ సభలు. ఇప్పుడు ఆయన నిర్వహించిన బహిరంగ సభల్లో ఆ వికలాంగుల పెన్షన్లకు సంబంధించిన సమావేశం కానీ, అమరవీరుల కోసం 1000 మంది అమరవీరులను తీసుకొచ్చి ఒక స్టేజ్ మీద కూర్చోబెట్టి చేసిన సమావేశాలు కానీ, అండ్ దాంతోపాటుగా ఆయన చేసిన పోరాటాల్లో ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ చేసే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎదిరించి గుండె జబ్బుతో బాధపడుతున్న బాబు చనిపోతే ఆ బాబుని ఎత్తుకొని ఆ క్యాంప్ ఆఫీస్ దగ్గరికి, అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేసే విధానం కానీ, ఇవన్నీ కూడా అద్భుతమైన పోరాటాలు ఆయన కెరియర్లో. ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడ్డాయి. మందకృష్ణ మాదిగ పద్మశ్రీకి డిజర్వ్ క్యాండిడేట్, ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాల్సిందే. అదే సమయంలో ఇప్పుడు ఆయన ఆ రకంగా గౌరవిస్తున్న మీరు అదే మందకృష్ణ మాదిగ ఏం కోరుకుంటున్నారు? ఎస్సీ వర్గీకరణ జరగాలి అని కోరుకుంటున్నారు. ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకంత వాటా దక్కాలి అన్నది పాయింట్ ఇక్కడ. అండ్ దాంతోపాటు అందులో ఉన్న 57 ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మెజారిటీగా వాళ్ళు ముందు వరుసలో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఇంకా అట్టడుగున ఉండిపోయారు. వాళ్ళకి విద్య లేదు, వైద్యం లేదు. కనీసం ఒక కులం ధృవీకరణ పత్రం తీసుకుందామన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే వాళ్ళకి దొరకదు. వాళ్ళు ఇంకా పై ఆఫీసర్ దగ్గరికి, ఆర్డీఓ దగ్గరికి పోవాలి. మరి ఇవన్నీ ఎట్లా ఇంప్లిమెంట్ అయితే? భారత రాజ్యాంగంలో ఉన్న చట్ట సవరణ ద్వారా ఇంకా త్వరితగతిన ఇంప్లిమెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఒకవైపున ఈ రాష్ట్రాలు చేయాల్సిన ప్రక్రియను కొనసాగిస్తూనే ఇంకా దీన్ని పగడ్బందీగా దీనికి ఏవైతే కావాలో, ఏవైతే దీన్ని సమకూర్చాలో, ఎట్లాగైతే దీన్ని సాధించవచ్చో బీజేపీ కేంద్రము తక్షణం దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది కదా, ఇక రాష్ట్రాలు చూసుకుంటాయి అని అంటే కాదు. మీ పాత్ర ఏంది అందులో? సో ఆ పని చేసి పెట్టండి.